తిరుమలలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నవమి సందర్భంగా వాడవాడల సీతారాముల మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సంజయ్ గాంధీ కాలనీలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతిలో శ్రీరామ నవమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్నట్టు ప్రధాన ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వైకుజాము నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు తిరుపతిలో ఉన్నట్టు సంజయ్ గాంధీ కాలనీలో ఉన్నటువంటి శ్రీరామనవమి వేడుకలు అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉభయదాతలు 7 రోజుల పాటు ఇక్కడ ఉభయాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో కొంతమంది వీళ్ళతో మాట్లాడుతున్నారు. చెప్పండి, ఇవాళ స్వామివారి కళ్యాణానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా తిరుపతి పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు 9వ వార్డు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ 11వ సంవత్సరం జరుగుతుంది. ఇది శ్రీరామనవమి రోజే కళ్యాణం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. భద్రాచలంలో చేసే విధంగానే ఇక్కడ కూడా కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా పెట్టుకొని ఈరోజు అభిజిత్ లగ్నంలో 12 గంటలకి లగ్నం ప్రకారం కళ్యాణం చేస్తారు. ఇక్కడ ప్రజలందరూ పాల్గొని చాలా చక్కగా చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇవాళ పూజా కార్యక్రమం? తిరుపతి వాసులకు భక్తులకు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడ కనీవిని ఎరుగని రీతిలో తిరుపతిలో ప్రత్యేకంగా మన సంజయ్ గాంధీ కాలనీలో 9వ వార్డులు సంబంధించిన వాస్తవ్యులు చాలా ఘనంగా చేసుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతిసారి జరిగేట్లాగానే ఈసారి కూడా చాలా అద్భుతంగా ఎంతో ఘనంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఇవాళ రాముల వారి కళ్యాణానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మన ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా సంజయ్ గాంధీ కాలనీలో భారీగా కనివిని ఎరిగిన రీతుల్లో సంజయ్ గాంధీ కాలనీలో శ్రీరాముల వారి ఉభయదాతలు కానీ ప్రతి ఒక్కరు వార్డుగా ఏరియా కూడా జరగడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా కళ్యాణోత్సవం జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కూడా భారీగా ప్రజలకి ఈ 9వ వార్డు ప్రజలకి కళ్యాణోత్సవం శ్రీరామ గుడి తరఫున జరుగుతున్నదని భావిస్తున్నాము. చూడొచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా సరే శ్రీరామనవమి వేడుకలైతే అత్యంత వైభవంగా చేశారు. తిరుపతి దేవస్థానం సంబంధించి అనుబంధ ఆలయాల్లో కూడా సరే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, స్వామివారికి అయితే శ్రీరామనవమికి పట్టాభిషేకం చేయడానికి కూడా ఇప్పటికే ఆలయంలో సర్వం సిద్ధం చేసిన